హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ టాక్స్ విత్ మధు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలండి. సో నేను ఈ వీడియోలో అయితే ఒక మంచి కోడిగుడ్డుతో ఒక రెసిపీ చేస్తున్నాను అనమాట. ఎగ్ రెసిపీస్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఎగ్స్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో అలాంటిది ఈ ఎగ్ కర్రీ అనమాట. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఓకేనా? టమాటాలు, ఉల్లిపాయలు, కోడిగుడ్లు, ఈ కూరలోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా ఆనియన్స్ తీసుకొని ఈ చాపర్లో వేసేసుకొని మంచిగా చాప్ చేసేయాలన్నమాట. చాలా చిన్నగా అందులోనే అల్లం వేసేసుకొని మంచిగా చిన్న ముక్కలు చేసేసుకున్న తర్వాత దాని తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు ఇలా వేసుకుంటాం కదా. దాని తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసేసి టమాటాలు మంచిగా చాప్ చేసుకొని వేసి అందులోనే పసుపు వేసుకొని సాల్ట్ అన్నీ వేసిన తర్వాత మంచిగా కారం వేసేసి ఉల్లిపాయ టమాటా కూర ఎలా చేస్తామండి అలాగా మంచిగా సిమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి. దాని తర్వాత నేను కొంచెం ధనియాల పౌడర్ వేసాను, అందులోని కొంచెం కసూరి మేతి వేసాను అనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్ రెసిపీకి. నేను కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకనేది ముందు చెప్తానమాట. కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. నేను ఇందులో గుడ్డుని ఇలాగే కొట్టి అందులో వేస్తున్నాను అనమాట. చాలా నిదానంగా వేయాలి. అప్పటికే చూడండి కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. ఏం పర్లేదు, స్ప్రెడ్ అయినా బాగానే ఉంటుంది. సో దాని మీద చప్పగా ఉండకుండా కొంచెం పెప్పర్ పౌడర్, కారం నేను వేసుకున్నాను. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్న తర్వాత వాటర్ వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది. చాలా బాగా వస్తుందండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీ అయితే. మంచిగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేలాగా చూసుకొని ఇలా ఎగ్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇంకేముందండి, రెడీ అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకొని తినడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.